హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి 18 నెలల డిఏ, డిఆర్ అరియర్స్ విడుదల అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం 2022కు సంబంధించిన డిఏ 2.73% అయితే పెంచడం జరిగిందండి. జనవరి 2022కి అయితే ఈ డిఏ పెంచడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జూన్ 2023 వరకు కూడా 18 నెలల అరియర్స్ అయితే రావాల్సి అయితే ఉందండి. అయితే ప్రభుత్వం వీటిని 3 సమాన వాయిదాల్లో అయితే ఇస్తామని ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. సెప్టెంబరు, డిసెంబరు 2024 మార్చిలో అయితే ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఏ ఒక్క అరియర్ కూడా ఒక్క ఉద్యోగికి కూడా ఇప్పటి వరకు జమ కాని పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ బకాయిలకు సంబంధించి ఎప్పుడు జమ అవుతాయి అన్న పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి. ముఖ్యంగా వీటికి జమకు సంబంధించి ఒక్క అరియర్ కూడా, అంటే ఏపీ ఉద్యోగులకి డిఆర్ఎస్కి సంబంధించి ఒక్క అరియర్ డబ్బులు కూడా ₹1 కూడా ఎవరికి కూడా ఉద్యోగులకి కానీ పెన్షనర్లకు కానీ ఎవరికి కూడా జమ కాలేదండి. అయితే ముఖ్యంగా ఉద్యోగులకి 2022కు సంబంధించిన 18 నెలల అరియర్స్ పైన అయితే ఎప్పటి నుంచో అప్పుడు అవుతాయి జమ, ఇప్పుడు అవుతాయి జమ అని చెప్తూనే ఉన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు సమాచారం అండి. ఈ బకాయిలు అంటే 2022కు సంబంధించిన 18 నెలల అరియర్స్ మార్చిలోపే జమ కావాల్సింది ఇంతవరకు కూడా జమ కాని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వాటిని అంటే 2022 18 నెలల డిఏ అరియర్స్, పెన్షనర్లకి డిఆర్ అరియర్స్ జూలై నెల మొదటి వారంలో అయితే విడుదల అవుతాయి అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఈ బకాయిలు కనుక జమ అయినట్లయితే ఉద్యోగులకి భారీ గుడ్ న్యూస్ అయితే రావటం జరుగుతుంది. ముఖ్యంగా వారికి సంబంధించి ₹22,565 కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ఖచ్చితంగా ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో అయితే ₹3,696 అయితే రావాల్సింది. అంటే ₹11,088 అయితే రావడం జరుగుతుందండి. 18 నెలలకు సంబంధించి ఈ 3 ఇన్స్టాల్మెంట్ అమౌంట్ని జూన్, జూలై అంటే జూలై నెల మొదటి వారంలో అయితే విడుదల చేయబోతున్నట్టు సమాచారం. 3 విడతల్ని కలిపి ఒకసారి అయితే విడుదల చేస్తుంది అన్నట్టు సమాచారం అండి. ఇక మిగిలిన పెండింగ్ బకాయిలు కూడా క్యాబినెట్ భేటీలో ఒక నిర్ణయం తీసుకొని అవి కూడా 100 రోజుల్లో పూర్తయ్యే విధంగా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.